మీరు చూడండి కృష్ణుడు is such a mischievous character. I used to be so mischievous on the people used to come backstage to see if this was a girl or a boy, and they used to have bets on mata. So they couldn't make out. Even when I did Srinivasudu kuda, every character, but I enjoyed doing all the male characters. And then at one point he said, you won't look good in a female character. That was a big challenge for me. It was so nice in Shankarabharanam. No, I did Bhama Kalapam. I did Satyabhama. I watched you dancing in Vishwanath Gari's daughter's wedding, yes. Bala Kanakamaya. Yes. It was so beautiful. Yes. So for me, you know, anything I do, it's like do or die. There is no via media. So if I have to do, I have to do it. That's it. So కూచిపూడి ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్. మీకు వశమైన ఆర్ట్ ఫామ్ కదా అది. ఎలా మీరు సాధించారు ఫ్రమ్ స్టెప్ 1 టు అల్టిమేట్ స్టేటస్? వాట్ ఈస్ ద జర్నీ? మీరు ఎట్లా అంటే సో దట్ ఇట్ ఇంప్రెసెస్ యంగ్స్టర్స్ టు అడాప్ట్? One thing is commitment, Andy. And any art form, no, you just can't do it. You have to, it is, you connect with the universe, you connect with the divine. If you just go and do for the sake of doing, no, it doesn't have the impact. ఏదో చేసావులే అని అప్పగిస్తున్నావులే అన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ మనలో లీనం అవ్వాలి ఆర్ట్ ఫామ్. So that's what I did from day one when I started learning. I was so committed అనమాట. Every step అసలు రాకపోతే వదిలేదని కాదనమాట. And the amount of practice we had those years. Today, ఏదో ఫ్లిమ్జీగా చేసేసి వెళ్ళిపోతారు, బట్ మాకు వచ్చేదాకా అసలు when I did హరవిలాసంలో శివుడు అండి, మై గాడ్, his choreography was amazing. And I didn't, ఒక మూమెంట్ అయితే తద్ది తాకుకు జమ్ 3 times you have to turn, jump and sit. 3 times this side, 3 times this side, 3 times to the center. సో క్లాస్లో క్యాజువల్గా చేశాను అనమాట. హీ కాల్ మీ అవుట్ సైడ్ డ్యూరింగ్ ఎ బ్రేక్ అనమాట. పిలిచి నువ్వు ఆ మూమెంట్ సరిగ్గా చేయలేదన్నారు. నేను కూడా ఐ గివ్ కేర్లెస్ ఆన్సర్స్ టు హిమ్ సమ్ టైమ్స్, యూ నో. సో ఐ సెడ్ నేను చేయలేను మాస్టర్ అన్నాను, నేను అంతే చేయగలను అన్నాను. సో హీ సెడ్ సిగ్గు లేదు అలా చెప్పేదానికి, నా దగ్గర ఎన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు, నేను అని నేను ఎంత ఆలోచించి ఆ మూమెంట్ నేను పెట్టాను దీంట్లో. ఇట్ ఈస్ కాల్డ్ మండల భ్రమరం. మండలం అంటే సిట్టింగ్ హాఫ్, భ్రమరం అంటే తిరగడం. ఐ హ్యాడ్ టు డూ ద సిట్టింగ్ హాఫ్ అండ్ టర్నింగ్ 3 times దిస్ సైడ్, ఇటు 3 times, 9 times అనమాట. అండ్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ టు ఛాలెంజ్ విత్ మీ, నో, ఐ విల్ నెవర్ గివ్ అప్. నెక్స్ట్ డే ద ప్రోగ్రామ్ వాస్ ఇన్ మ్యూజిక్ అకాడమీ అండ్ ఐ డిడ్ ఇట్ all the 9 times. So that should be the spirit if you have to achieve something in any art form. So that way I took challenges. మీరు దుష్యంతుడు, శివుడు, విశ్వామిత్రుడు ఇలాంటి రోల్స్ అన్నీ, శ్రీనివాసుడు ఇలాంటి రోల్స్ వేశారు కదా, ఒక్కొక్కటి డిఫరెంట్ క్యారెక్టర్. అవి వేస్తున్నప్పుడు యాక్చువల్గా డాన్సర్ పరకాయ ప్రవేశం చేయాలి కదా, ఆ క్యారెక్టర్ అయిపోవాలి. ఇన్ని క్యారెక్టర్స్ మీరు వేశారు. వేస్తున్నప్పుడు మీరే ఆ క్యారెక్టర్ అయిపోవాలి, అయిపోతారు కూడా నాకు తెలుసు. అలా జరగాలి అని అంటే యూ షుడ్ బి ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్. హార్ట్లో ఏం లేకుండా నేను శివుణ్ణి అని నేను పరకాయ ప్రవేశం చెయ్యాలి అని అంటే నేను ఎంప్టీ అయిపోవాలి. హౌ కుడ్ యూ డూ దట్ ప్రాసెస్? See, I think it's the discipline we had in learning the dance form. So, చిన్న క్యారెక్టర్లు కూడా వేసాను. అది ఉంటారు, అది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చండాలికలో గాజులోయమ్మ గాజులో చిన్న క్యారెక్టర్ అది నేను చేశాను, గాజులు అమ్మే దానిలా చేశాను అనమాట. So for me, it is not the big character or the most important. It is how you can enter into a character that matters a lot. So that has helped me actually.
You get involved, you get into Sivudu. I got scared actually when master asked me to do Shiva Nannanu. ఏమైనా నాలో ఒక ఎక్కడో ఒక చోట ఒక ఫెమినిటీ వస్తుంది మాస్టర్. శివ ఈస్ అ కంప్లీట్ మ్యాన్ లైక్ విష్ణు శ్రీనివాసుడు. దేర్ ఇస్ లిటిల్ బ్యూటీ ఫెమినిటీ ఇన్ దోస్ క్యారెక్టర్స్. బట్ శివ ఈస్ 100%. నువ్వు చేస్తావు నాకు తెలుసులే చెయ్యి అన్నారు అనమాట. సో బట్ I did have to, what happened was when I started doing Shiva characters, my whole body became stiff. So those movements, I had to make an effort to get it back into my system. ఇది మెడిటేషన్ ఏమైనా హెల్ప్ చేస్తుందండి ఈ ప్రక్రియకి? Those years I never did any meditation. This itself is a meditation. See, you పరకాయ ప్రవేశం చేసేసుకుంటాం కదా ఆ క్యారెక్టర్లోకి. So you become that character. So when it is, that's why he said you male role, female roles చేస్తే కొజ్జలా ఉంటాం అన్నారు. That hurt me like mad, and I took it as a challenge. And he sat and saw my Bhama Kalapam, and he became very emotional. So then I said, I proved myself. Wonderful. మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు వెన్ దిస్ నెగటివిటీస్ డిడ్ నాట్ క్రీప్ ఇన్, మీరు నేర్చుకుంటున్న టైంలో మీకు ఏదైనా స్వీట్ మెమరీ ఉందా? హౌ యూ లెర్న్డ్ ఆర్ ద బెస్ట్ వే హీ యూస్ టు టీచ్, అట్లాంటివి ఏమన్నా గుర్తున్నాయా? సో మెనీ. ఇట్స్ ఆల్వేస్ బీన్ we were literally in awe of him because even for a padam javali, ఆయన ఇచ్చే expressions also sometimes we women you never used to get. So it used to be, a tough job to, అది ఎంత అందంగా చేసేవాళ్ళు అసలు. అండ్ సో క్యాజువలీ యూస్ టు డూ, పదం జావళి నాయిక లక్షణాలు ఎక్స్ప్రెషన్స్ అసలు సో బ్యూటిఫుల్. సో వీ యూస్ టు ఫీల్ అషేమ్డ్ దట్ ఆడవాళ్ళుగా ఉండి వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద శృంగారం. బట్ ఐ డిడ్ మేక్ అన్ ఎఫర్ట్ అండ్ ఐ డిడ్ సక్సీడ్. ఐఎమ్ షూర్ యూ సక్సీడెడ్. What was the best compliment you received from your master? When there are so many, quite a few. Like Music Academy lo Haravilasam chesam, Srinivas Kalyanam chesam. So interval lo for some 2-3 years I fought with him. I didn't go that side, so I was not doing those characters. Idi kuchu munduku ravala venakki ellala. I forgot. అంటే ఒక మా గురువు గారు అంటే వి యూస్ టు లుక్ అపాన్ హిమ్ యాజ్ ద డివైన్, యాజ్ ద గాడ్. సో ఐ వుడ్ నెవర్ ఎవర్ డూ సంథింగ్ దట్ విల్ అప్సెట్ హిమ్. అంత భయపడి అంత భక్తితో చేసేవాళ్ళం అంట. అందుకని ఆర్ట్ అబ్బిందండి. ఇప్పుడంతా ఏదో ఫీజు ఇస్తున్నారు, వస్తున్నారు, తీసుకుంటు. బట్ ఆ భక్తి, ఆ భయం, ఆర్ద్రత అది ఉండాలి. ఉంటే కానీ ఆర్ట్ రాదు అసలు, ఎస్పెషలీ కూచిపూడి. సో వచ్చేసారనమాట. నన్ను నా పేరు పిలుస్తూ వచ్చా. నేను ఐ గాట్ స్కేర్. నేను కాస్ట్యూమ్లు ఉల్టా వేసుకున్నాను అని చెప్పి భయపడి లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాను. నేను వచ్చేదాకా ఊరుకోలేదు ఆయన. సరే ఇంకా లాభం లేదని బయటకు వచ్చాను. వస్తే గట్టిగా కావటేసుకున్నారు, ఎంత బాగా చేసావని. ఇంకా అంతకంటే ఏం కాంప్లిమెంట్ కావాలండి చెప్పండి. సో దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ విచ్ హీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ when any of our dancers, ఇప్పుడు మేము పారిజాతం చేసేవాళ్ళం, 4 characters, 4 of us used to challenge and do. రుక్మిణి, సత్యభామ, కృష్ణ, నారద, 4 characters. అసలు each of us, so he had trained such, and he was lucky to have disciples like us. ఇప్పుడు ఒక మంచి గురువు అయి ఉండొచ్చు, బట్ టు అడాప్ట్ టు యువర్ ఆర్ట్ యూ నీడ్ సంబడి హూస్ డెడికేటెడ్ టు యూ. దట్ వే హీ హ్యాడ్ క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్, క్వైట్ అ ఫ్యూ ఆఫ్ అస్. మీరు శంకరాభరణంలో చేశారు, ఇంకొన్ని మూవీస్లో కూడా చేశారు. యాక్టింగ్ ఇన్ మూవీస్ వాజ్ ఎ ప్రయారిటీ టు యూ ఆర్ వాజ్ ఎ నెసెసిటీ? ఇట్ వాస్ ఎ నెసెసిటీ బికాస్ my father passed away and then I happened to be the breadwinner of the family. So I had to take to movies, which I never liked. Because I'm a very straightforward, forthright person. This characteristic doesn't go with the movie industry. But then I had no choice. So that's how I took it. But
I used to curse up my mother why she put me into movies. But then after Shankarabharanam, I said thanks to her, because if not that, then I wouldn't have made a movie like Shankarabharanam.